అయ్యా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము రెండు చేతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మీరు కమిషన్లు తీసుకుంటే తీసుకోండి, మాకు సంబంధం లేదు. ప్రజలు అవస్థ పడుతున్నారు. 20 నెలల నుంచి మీ ప్రభుత్వం వచ్చిన నుంచి నిమ్మకు నీరంతలేట్టుగా మీ పని తెలియదు. కనీసం తట్టడి మన్ను కూడా ఈ యొక్క బీటీ రోడ్ల పనులు చేస్తలేరు. ఇలా అనేక వాహనదారులు, అనేక మంది గర్భవతులు, ఇలా అనేక ఈ గుంతలలో పోయి అనేక వెహికల్ వాహనదారులు చాలా అస్తవస్తలు పడుతుంటే మీ కళ్ళకు కనపడకుంటే మీరు కేవలం రాజకీయ స్టంట్ల కోసం, రాజకీయ ఎన్నికల కోసం మీరు నిర్వహించుకోండి. కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యము. ఈ రోజు అరవింద్ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న సారథ్యంలో ఆర్ఓపీలు 93 కోట్లు ఇలా ఆల్రెడీ విడుదల చేసి పనులు ఇంత సజావు దారినంటే అది అరవింద్ అన్న క్రెడిట్. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కేవలం మా కోసం కాదు, వాహనదారుల కోసం. కనీసం మీరన్నా ఇప్పటికన్నా మేము ఈ ధర్నా ద్వారా కనీసం మీకు కళ్ళ కనబడతాయని చెప్పి ఉద్దేశంతో చేసినాం. దయచేసి 10-15 రోజుల్లో మీరు ఇమ్మీడియట్లీ ఈ యొక్క పనులు స్టార్ట్ చేసి 10 కోట్లు ఎంతసేపు మీకు వేల కోట్లు కొడంగల్కు, మహబూబ్ నగర్ కి, హైదరాబాదు మీరు నూడా ఏదో అనుకుంటా విచిత్రమైన పథకాల కోసం ఉచిత పథకాలు ఇస్తున్నారు. పబ్లిక్ డిఫరెంట్ మీరు అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఆర్ఓ పనులు అరవింద్ అన్న కంప్లీట్ చేయడానికి ముందుకు వస్తే పక్కపంటున్న రాష్ట్ర సంబంధించిన వాటాన్ని మీరు విడుదల చేయకుంటే ఇంకెందుకు? మీరు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుర వైఖరితోని ఈ రోజు ఆర్ఓబి పనులని ఆగిపోయినాయి. ఈ రోజు 103 కోట్ల ప్రాజెక్టు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం వాటా ఆల్రెడీ 93 కోట్లు మా గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారు పట్టుబట్టి మరి 93 కోట్లు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఈ యొక్క ఆర్ఓబి మన పనులు నిర్వహించాలి. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి తాత ముత్తాతల కాలం నుంచి అరే మాధవనగర్ గేట్ పట్టదంటే కథం అయితే పానం చచ్చిపోవడం లేకుండా వదిలేసుడా. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారిని ఒప్పించి, కేంద్ర మంత్రులను ఒప్పించి ఈ యొక్క జిల్లాకు మరి అనేక ఆరోపీలు మాధవనగర్తో పాటు అరసపల్లి, అదేవిధంగా బోధన్, అదేవిధంగా అడవిమామిడిపల్లి, అదేవిధంగా ఆర్మూరు వంటి ప్రాంతాల్లో ఆర్మూరు తీసుకొచ్చిన ఘనత ధర్మపురి అరవింద్ అన్న గారికి దక్కుతుంది. ఇలా కేవలం మరి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మిస్తే, ఈ యొక్క బ్రిడ్జ్ పనులు సజావుగా సాగితే, ఇవన్నీ క్లియర్ అయితే మళ్ళీ ధర్మపురి అరవింద్ గారు మరి గెలుస్తాడు. కాబట్టి ఆపేద్దాం మరి ఇవన్నీ ఉద్దేశంతో ఆయన మీద కుట్రపూత చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని కుట్రంతాలు చేసినా అరవింద్ అన్న గెలుపుని ఎవరు ఆపలేరు. ఇలా రాజకీయాలు అయిపోయినాయి. ఇలా ప్రజా సంక్షేమ విషయంలో మీరు ప్రజా ప్రభుత్వం అయితే ఏదే విధంగా చెప్తున్నారో ఒక 10-12 కోట్లు ఇక్కడ రిలీజ్ చేస్తే అనేక రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ఆరోపణలు మరి పక్కన ఉన్న బీటీ రోడ్లు కంప్లీట్ అవుతాయి. అరే మీకు సోయి లేదా? కాంగ్రెస్ ప్రజల మీకు సోయి లేదా? కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రోజుల నుంచి ఈ యొక్క పిసిసి ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక రాష్ట్ర మంత్రులు ఇలా ఎలక్షన్ కు సంబంధించిన విషయంలో అనేక రోజులుగా మీరు ఈ యొక్క రోడ్డు పైన ప్రయాణిస్తున్నారు. మీకు అనిపిస్తలేవా? మీ బండ్లు డామేజ్ అవుతలేవా? ఎందుకు ఇంత నిరంకుశ వైఖరి వేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేవా మీకు? ఓన్లీ ఎలక్షన్స్ అంటేనా మీకు? చాలా మందితో మేము మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఈ 10 కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ నిధులు ఇవి కేటాయిస్తే ఇలా బ్రిడ్జ్ అయిపోతుంది. చాలా రోజుల నుంచి ఈ నిజామాబాద్ ఆర్ఓబి పనులు ఎప్పటి నుంచో నోచుకోకపోవడం వల్ల మన ఎంపీ గారు గెలవగానే ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రం నుంచి 93 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఫినిషింగ్ ఇంకో 10 కోట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో ఇది పూర్తి చేయకపోగా వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం లేకుండా కూడా బిహేవ్ చేయడం జరుగుతున్నది. ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాము. ఈ రోజు ప్రజలకు అర్థమయ్యేటట్టు మేము అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు కానీ, ఇటు భూపతి రెడ్డి గారు కానీ, వీళ్ళు నిత్యం తిరిగే ఏరియా ఇది. వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళకు కనబడతలేదు ఇది అని మేము అడుగుతున్నాం. రానున్న రోజుల్లో ఈ పనులకు సహకరించి పూర్తి చేయకపోతే మేము వాళ్ళని ఇళ్లలో నుంచి కూడా బయటకు వెళ్లకుండా ప్రజల్ని తీసుకొని వారి ఇంటి ముంగడ కూర్చొని బైఠాయించి కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు ఇంకొక 2 రోజుల్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు అని చెప్పేసి కొన్ని పోస్టర్లు వైరల్ అవుతా ఉన్నాయి, వస్తా ఉన్నారు. కాకపోతే మన పనులు ఏమైనా చేసే పరిస్థితి ఏమైనా ఉందా? రోడ్లు ఏమైనా చేయించే పరిస్థితి ఏమైనా ఉందా? క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ పనులు పూర్తి చేస్తే ఈ పేరు మొత్తం కేంద్రానికి పోతుంది, ఇక్కడ ఉన్న ఎంపీఆర్కి పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ పనులు కనుక చేయకపోతే రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గానీ వారికి కూడా మేము ఏ విధంగా నిరసన తెలియజేయాలనో దాని కార్యక్రమాలు కూడా మనం తొందరగా చేపడతాం. వారికి ఖచ్చితంగా నిజామాబాద్ ఎంట్రన్స్ లో ఈ పనులు పూర్తి కాకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. ధర్మపురి అరవింద్ గారు ఇలా ప్రజల కోసం ఇంత చేస్తుంటే దీన్ని చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసి ఆపేస్తా ఉన్నారు అని చెప్పేసి గతంలో కూడా దాదాపు ఒక 5 నుంచి
ఇవాళ 7-8 సంవత్సరాలుగా కూడా మనం వింటూనే వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ప్రజల కోసం ఇంత పోరాడుతున్న వ్యక్తి పైన ఇన్ని కుళ్ళు కుతంత్రాలు వల్ల వాళ్ళు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అనేది ప్లే చేస్తా ఉన్నారని నిజామాబాద్ జిల్లా ప్రజలు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి మీరేం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళు చేస్తున్న ఈ పైశాచిక పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు ఎండగడతాం. ప్రతి గ్రామాన ఎరుతాం. నిజామాబాద్ సిటీ కూడా ఈ ప్రజలందరికీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే ఈ అన్యాయాన్ని మేము ఎండగట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలిపే ప్రయత్నం మేము చేస్తాము. ఇంకా రానున్న రోజుల్లో మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి వెళ్లే దారి ఇటైతే మనకి ఇప్పుడు కంటేశ్వర్ గాని ఇటు వినాయక్ నగర్ గాని ఎటు వెళ్ళాలన్నా గానీ ఇది మెయిన్ సెంటర్ గా తయారైంది. మనకి ప్రజలు మీరు చూడరు, ఒక్కసారి ఇద్దరు కొంతమంది ప్రజలు ఆపి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. బీజేపీ గత 5 సంవత్సరాలుగా ఎంత విస్తృతంగా ఈ పనులు జల్దీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మా ఎంపీ గారు అయితే మీరు చూసినారు, మొన్న జరిగే దిశ మీటింగ్ లో గానీ ఎక్కడ పడితే అక్కడ ఈ ఆర్ఓ పనుల గురించి అటు ఆర్ఎండ్బి గానీ ఇటు రైల్వే శాఖతో గానీ నిరంతరం వాళ్ళు మీటింగ్లు తీసుకొని ఎప్పటికప్పుడు ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. వాళ్ళకి పని చేయడం చేత కాదు, చేసే వాళ్ళకి సహకరించడం చేత అని తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎవరిని కదిలించినా కూడా ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో రానున్న రోజుల్లో ఒకవేళ ఈ పనులను కానీ ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకుండా ఇండ్ల ముందే కూర్చొని బైఠాయిస్తామని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఇలా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు, సిగ్నేచర్ స్టూడియోస్, నిజామాబాద్ నుంచి. అయ్యా, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము 2 చేతులతో ఒకటే విజ్ఞప్తి చేస్తాం. మీరు కమిషన్లు తీసుకుంటే తీసుకోండి, మాకు సంబంధం లేదు. ప్రజలు అవస్థ పడుతున్నారు. 20 నెలల నుంచి మీ ప్రభుత్వం వచ్చిన నుంచి నిమ్మకు నీరంతలేట్టుగా మీ పని తెలియదు. కనీసం తట్టడి మన్ను కూడా ఈ యొక్క బీటీ రోడ్ల పనులు చేస్తలేరు. ఇలా అనేక వాహనదారులు, అనేక మంది గర్భవతులు, ఇలా అనేక ఈ గుంతలలో పోయి అనేక వెహికల్ వాహనదారులు చాలా అస్తవస్తలు పడుతుంటే మీ కళ్ళకు కనపడకుంటే మీరు కేవలం రాజకీయ స్టంట్ల కోసం, రాజకీయ ఎన్నికల కోసం మీరు నిర్వహించుకోండి. కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యము. ఈ రోజు అరవింద్ గారి నాయకత్వంలో, అరవింద్ అన్న సారథ్యంలో ఆర్ఓపీలు 93 కోట్లు ఇలా ఆల్రెడీ విడుదల చేసి పనులు ఇంత సజావు జరిగినట్టే అది అరవింద్ అన్న క్రెడిట్. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ అన్న ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. కేవలం మా కోసం కాదు, వాహనదారుల కోసం. కనీసం మీరన్నా ఇప్పటికన్నా మేము ఈ ధర్నా ద్వారా కనీసం మీకు కళ్ళ కనబడతాయని చెప్పి ఉద్దేశంతో చేసినాం. దయచేసి 10-15 రోజుల్లో మీరు ఇమ్మీడియట్లీ ఈ యొక్క పనులు స్టార్ట్ చేసి 10 కోట్లు ఎంతసేపు మీకు వేల కోట్లు కొడంగల్కు, మహబూబ్ నగర్ కి, హైదరాబాదు మీరు నూడా ఏదో అనుకుంటా విచిత్రమైన పథకాల కోసం ఉచిత పథకాలు ఇస్తున్నారు. పబ్లిక్ డిపార్ట్మెంట్ మీరు అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఆర్ఓ పనులు అరవింద్ అన్న కంప్లీట్ చేయడానికి ముందుకు వస్తే పక్కపంటున్న రాష్ట్ర సంబంధించిన వాటాన్ని మీరు విడుదల చేయకుంటే ఇంకా ఎందుకు? మీరు రాష్ట్ర ప్రభుత్వం నిరంకుర వైఖరితోని ఈ రోజు ఆర్ఓబి పనులని ఆగిపోయినాయి. ఈ రోజు 103 కోట్ల ప్రాజెక్టు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ లో కేంద్ర ప్రభుత్వం వాటా ఆల్రెడీ 93 కోట్లు మా గౌరవ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్న గారు పట్టుబట్టి మరి 93 కోట్లు ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా ఈ యొక్క ఆర్ఓబి మన పనులు నిర్వహించాలి. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి తాత ముత్తాతల కాలం నుంచి అరే మాధవనగర్ గేట్ పట్టదంటే కథం అయితే పానం చచ్చిపోవడా లేకుండా వదిలేసుడా. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోదీ గారిని ఒప్పించి, కేంద్ర మంత్రులను ఒప్పించి ఈ యొక్క జిల్లాకు మరి అనేక ఆరోపీలు మాధవనగర్తో పాటు అరసపల్లి, అదేవిధంగా బోధన్, అదేవిధంగా అడవిమామిడిపల్లి, అదేవిధంగా ఆర్మూర్ వంటి ప్రాంతాల్లో ఆర్మూర్లు తీసుకొచ్చిన ఘనత ధర్మపురి అరవింద్ అన్న గారికి దక్కుతుంది. ఇలా కేవలం మరి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మిస్తే, ఈ యొక్క బ్రిడ్జ్ పనులు సజావుగా సాగితే, ఇవన్నీ క్లియర్ అయితే మళ్ళీ ధర్మపురి అరవింద్ గారు మరి గెలుస్తాడు. కాబట్టి ఆపేద్దాం మరి ఇవన్నీ ఉద్దేశంతో ఒక ఆయన మీద కుట్రపూత చేయాలనుకుంటున్నారు. కానీ మీరు ఎన్ని కుట్రంతాలు చేసినా అరవింద్ అన్న గెలుపుని ఎవరు ఆపలేరు. ఇలా రాజకీయాలు అయిపోయినాయి. ఇలా ప్రజా సంక్షేమ విషయంలో మీరు ప్రజా ప్రభుత్వం అయితే ఏదే విధంగా చెప్తున్నారో ఒక 10-12 కోట్లు ఇక్కడ రిలీజ్ చేస్తే అనేక రోజులుగా పెండింగ్ ఉన్నటువంటి ఈ యొక్క ఆరోపణలు మరి పక్క ఉన్న బీటీ రోడ్లు కంప్లీట్ అవుతాయి. అరే మీకు సోయి లేదా? కాంగ్రెస్ ప్రజల మీకు సోయి లేదా? కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రోజుల నుంచి ఈ యొక్క పిసిసి ఇదే జిల్లాకు చెందిన వ్యక్తి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక రాష్ట్ర మంత్రులు ఇలా ఎలక్షన్ కు సంబంధించిన విషయంలో అనేక రోజులుగా మీరు ఈ యొక్క రోడ్డు పైన ప్రయాణిస్తున్నారు. మీకు అనిపిస్తలేవా? మీ బండ్లు డామేజ్ అవుతలేవా? ఎందుకు ఇంత నిరంకుశ వైఖరి వేస్తున్నారు? ప్రజల ప్రాణాలంటే లెక్కలేవా మీకు? ఓన్లీ ఎలక్షన్స్ అంటేనా మీకు? చాలా మందితో మేము మాట్లాడినప్పుడు ఏమన్నారంటే ఈ 10 కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈ నిధులు ఇవి కేటాయిస్తే ఇలా బ్రిడ్జ్ అయిపోతుంది,
చాలా రోజుల నుంచి ఈ నిజామాబాద్ ఆర్ఓబి పనులు ఎప్పటి నుంచో నోచుకోకపోవడం వల్ల మన ఎంపీ గారు గెలవగానే ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్రం నుంచి 93 కోట్ల ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ పనులు ప్రారంభించడం జరిగింది. అయితే ఫినిషింగ్ ఇంకో 10 కోట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పూర్తి చేయాల్సి ఉందో ఇది పూర్తి చేయకపోగా వాళ్ళ నుంచి ఎటువంటి సహకారం లేకుండా కూడా బిహేవ్ చేయడం జరుగుతున్నది. ఇది ఖచ్చితంగా మేము చెప్తున్నాము. ఈ రోజు ప్రజలకు అర్థమయ్యేటట్టు మేము అందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నాము. రానున్న రోజుల్లో ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే సుదర్శన్ రెడ్డి గారు కానీ ఇటు భూపతి రెడ్డి గారు కానీ వీళ్ళు నిత్యం తిరిగే ఏరియా ఇది. వాళ్ళకు కూడా వాళ్ళ కళ్ళకు కనబడతలేదు ఇది అని మేము అడుగుతున్నాం. రానున్న రోజుల్లో ఈ పనులకు సహకరించి పూర్తి చేయకపోతే మేము వాళ్ళని ఇళ్లలో నుంచి కూడా బయటకు వెళ్లకుండా ప్రజల్ని తీసుకొని వారి ఇంటి ముంగడ కూర్చొని బైఠాయించి కూడా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతో పాటు ఇప్పుడు ఇంకొక 2 రోజుల్లో సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు అని చెప్పేసి కొన్ని పోస్టర్లు వైరల్ అవుతా ఉన్నాయి, వస్తా ఉన్నారు. కాకపోతే మన పనులు ఏమైనా చేసే పరిస్థితి ఏమైనా ఉందా, రోడ్లు ఏమైనా చేయించే పరిస్థితి ఏమైనా ఉందా? క్లియర్ గా అర్థమైపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ పనులు పూర్తి చేస్తే ఈ పేరు మొత్తం కేంద్రానికి పోతుంది, ఇక్కడ ఉన్న ఎంపీఆర్ కి పోతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ పనులు కనుక చేయకపోతే రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గానీ వారికి కూడా మేము ఏ విధంగా నిరసన తెలియజేయాలనో దాని కార్యక్రమాలు కూడా మనం తొందరగా చేపడతాం. వారికి ఖచ్చితంగా నిజామాబాద్ ఎంట్రన్స్ లో ఈ పనులు పూర్తి కాకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. ధర్మపురి అరవింద్ గారు ఇలా ప్రజల కోసం ఇంత చేస్తుంటే దీన్ని చాలా వరకు విశ్వ ప్రయత్నాలు చేసి ఆపేస్తా ఉన్నారు అని చెప్పేసి గతంలో కూడా దాదాపు ఒక 5 నుంచి ఇవాళ 7-8 సంవత్సరాలుగా కూడా మనం వింటూనే వస్తున్నాం. కాకపోతే ఇక్కడ ప్రజల కోసం ఇంత పోరాడుతున్న వ్యక్తి పైన ఇన్ని కుళ్ళు కుతంత్రాలు వల్ల వాళ్ళు ఇట్లాంటి చీప్ ట్రిక్స్ అనేది ప్లే చేస్తా ఉన్నారని నిజామాబాద్ జిల్లా ప్రజలు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మరి మీరేం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళకి వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటారు? ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, వీళ్ళు చేస్తున్న ఈ పైశాచిక పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు ఎండగడతాం. ప్రతి గ్రామాన ఎరుతాం. నిజామాబాద్ సిటీ కూడా ఈ ప్రజలందరికీ ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసే ఈ అన్యాయాన్ని మేము ఎండగట్టి ఖచ్చితంగా ప్రజలకు తెలిపే ప్రయత్నం మేము చేస్తాము. ఇంకా రానున్న రోజుల్లో మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి వెళ్లే దారి ఇటైతే మనకి ఇప్పుడు కంటేశ్వర్ గాని ఇటు వినాయక్ నగర్ గాని ఎటు వెళ్ళాలన్నా గానీ ఇది మెయిన్ సెంటర్ గా తయారైంది మనకి. ప్రజలు మీరు చూడరు ఒక్కసారి కొంతమంది ప్రజలను ఆపి తెలుసుకుంటే మీకు అర్థమవుతుంది. బీజేపీ గత 5 సంవత్సరాలుగా ఎంత విస్తృతంగా ఈ పనులు జల్దీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. మా ఎంపీ గారు అయితే మీరు చూసినారు మొన్న జరిగే దిశ మీటింగ్ లో గానీ ఎక్కడ పడితే అక్కడ ఈ ఆర్ఓ పనుల గురించి అటు ఆర్ఎండ్బి గానీ ఇటు రైల్వే శాఖతో గానీ నిరంతరం వాళ్ళు మీటింగ్లు తీసుకొని ఎప్పటికప్పుడు ఈ పనులు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు. వాళ్ళకి పని చేయడం చేత కాదు, చేసే వాళ్ళకి సహకరించడం చేత అని తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎవరిని కదిలించినా కూడా ఇలాంటి సమాధానాలే వస్తున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవాలా. సో రానున్న రోజుల్లో ఒకవేళ ఈ పనులను కానీ ఎవరైనా అడ్డుకుంటే మాత్రం ఇళ్లలో నుంచి బయటకు వెళ్లకుండా ఇండ్ల ముందే కూర్చొని బైఠాయిస్తామని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఇలా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ జగదీష్ తో బాలు, సిగ్నేచర్ స్టూడియోస్, నిజామాబాద్ నుంచి.